ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే, ఆయన కిందటేడాది సెప్టెంబర్లోనే ఎప్పుడోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా హిందువుల ఆది దేవుడైన కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపావు, పంది కొవ్వు కలిపావు, చేప కొవ్వు కలిపావు అని చెప్పని పసుపు బట్టలు కాషాయ బట్టలు కట్టుకుని మెట్లు కడిగి బొట్లు అద్ది పసుపు అద్ది కుంకుమ అద్ది తిరుపతి వెళ్ళి ఆపు సోపాలు పడుతూ మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు చూడండి. దేవుడి గుళ్ళోనేమో తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వెవడవయా, నువ్వు క్రిస్టియన్వి, మా లడ్డూలో ఈ కలుపుతావా కొవ్వు కలుపుతావా అని బహిరంగంగా నిర్లజ్జగా మాట్లాడి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు ఆయన. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనేమనలేదు, ఆయన ముఖ్యమంత్రి ఎట కూర్చుని కలుపుతాడు, ఆయన ప్రభుత్వంలో టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను. హిందూ సాంప్రదాయమా ఇది అంటున్నా, హైందవ ఆచారమా ఇది? ఇంత నిర్లజ్జగా పచ్చిగా ఈ రకంగా మీరు మాటలు మాట్లాడటం. దేవాలయం దగ్గరేమో దుర్గగుడి దగ్గర ఉన్న దేవాలయంలో లేదా వెంకన్న స్వామి దేవాలయంలో పంది కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు. ప్రజా దేవాలయంలో నేను అన్నానా జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడతాడు. ఈయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం, మనం మన బలహీనత అదే అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏ పార్టీ నిక్కచ్చు అయింది.